గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఫిబ్రవరి మంత్, మార్చి మంత్ ఈ ఆర్థిక సంవత్సరానికి చివరి 2 నెలలు. ఈ చివరి నెలల్లో మనం వ్యాపారం చాలా అద్భుతంగా చేయవచ్చు. ఒక ఆర్థిక సంవత్సరం చివరిలో బిజినెస్ బాగా జరుగుతుంటుంది. ఈ మొదటి 10 నెలల్లో చేసిన బిజినెస్ ఒక ఎత్తు అయితే, ఈ 2 నెలల్లో చేయబోయే బిజినెస్ ఒక ఎత్తులాగా ఉంటుంది. అందువల్ల ఈ ఫిబ్రవరి అనేది మనకు హ్యాపీ ఫిబ్రవరి కావాలి. ప్రతి ఒక్కరు కనీసం 10 పాలసీలు తగ్గకుండా, 2 లక్షల రూపాయల ప్రీమియం తగ్గకుండా ఈ నెలలో మీరు వ్యాపారం చేయాలి. మరి మీకంటూ ఒక క్లబ్ మెంబర్ టార్గెట్ని కూడా పెట్టుకోవాలి. ఈ మొదటి సంవత్సరం నుంచే క్లబ్ మెంబర్ టార్గెట్ పెట్టుకున్నట్టయితే మనకు బిఎం క్లబ్ మెంబరు, డిఎం క్లబ్ మెంబరు, జెడ్ఎం క్లబ్ మెంబరు, సిఎం క్లబ్ మెంబర్ ఉంటుంది. ఒక ఆర్డినరీ ఏజెంట్గా ఉంటే మనం ఎదుగుదల అనేది ఉండదు. అదే ఒక క్లబ్ మెంబర్ ఏజెంట్గా ఉంటే మనం ఎన్నో బెనిఫిట్స్ మనం ఆఫీస్ నుంచి పొందొచ్చు. ఆఫీస్ అలవెన్స్ కావచ్చు, కార్ అడ్వాన్స్ కావచ్చు, ఫర్నిచర్ అడ్వాన్స్ కావచ్చు, ఇంకా టెలిఫోన్ బిల్లు, గిఫ్ట్ ఆర్టికల్స్, ఇలా రకరకాల అలవెన్సులు, దరిదాపు మనకు 20 రకాల అడ్వాన్సెస్ ఉన్నాయన్నమాట. మెడిక్లెయిమ్, గ్రూప్ ఇన్సూరెన్స్, ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఒక గవర్నమెంట్ ఎంప్లాయీకి కూడా లేనటువంటి బెనిఫిట్స్ మనకు ఎల్ఐసి కల్పించింది. నిజంగా ఎల్ఐసి మనకు ఒక అద్భుతమైనటువంటి కల్పవృక్షంలాగా ఉన్నది. మనకు అన్నీ అందించడానికి సిద్ధంగా ఉన్నది. మనం దాన్ని యూటిలైజ్ చేసుకోవాలి. ఎల్ఐసి అనేది ఒక కన్నతల్లి లాంటిది. ఎల్ఐసి అనేది ఒక మహాసముద్రం లాంటిది. ఈ మహాసముద్రం దగ్గరికి పోయి మనం ఒక స్పూన్ తీసుకపోతే ఎంత తీసుకురాగలుగుతాం? నీళ్లు స్పూనుడే తీసుకురాగలుగుతాం. అదే ఒక టీ గ్లాస్ తీసుకెళ్తే టీ గ్లాసులో పట్టేంత నీళ్ళే తీసుకురాగలుగుతాం. ఒక జగ్గు తీసుకెళ్తే జగ్గులో పట్టే నీళ్ళే తీసుకురాగలుగుతాం. బిందె తీసుకెళ్తే బిందెలో పట్టే నీళ్ళే తీసుకురాగలుగుతాం. అలాగే ఒక డ్రమ్ము తీసుకెళ్తే డ్రమ్ములో పట్టే నీళ్ళే తీసుకురాగలుగుతాం. ట్యాంకర్ తీసుకెళ్తే ట్యాంకర్లో పట్టే నీళ్ళలాగా తీసుకెళ్తాం. అలాగే మనం డైరెక్ట్ పైప్ లైన్ వేసుకుంటే నిత్యం నీళ్ళ ప్రవాహం వస్తూనే ఉంటుంది. మన జీవితానికి సరిపడా, తరతరాలకు సరిపడా ప్రవాహం వస్తూనే ఉంటుంది. ఈ నీళ్ళ స్టోరీ ఎందుకు చెప్పానంటే, మీరు తీసుకొచ్చే పాలసీలు, చిన్న పాలసీ తీసుకొస్తే తక్కువ కమిషన్ వస్తుంది. కొంచెం పెద్ద పాలసీ తీసుకొస్తే దాని దగ్గర కమిషనే వస్తుంది. పెద్ద పెద్ద పాలసీలు తీసుకొచ్చేసి ఒక ఎండిఆర్టీ, సిఓటి, టీఓటి, కార్పొరేట్ క్లబ్, గెలాక్స్ క్లబ్ ఇలాంటివి పెట్టుకుంటే మీరు డైరెక్టు ఎల్ఐసి అనేటటువంటి మహాసముద్రం నుంచి డైరెక్ట్ పైప్ లైన్ వేసుకున్నట్టే మీ ఇంటికి. నిత్యం డబ్బుల ప్రవాహం అనేది మీ ఇంటికి కొనసాగుతూనే ఉంటుంది. ఇక దాంట్లో మీరు ఏ స్థాయిలో ఉంటారో, స్పూన్ తీసుకెళ్తారా, టీ గ్లాస్ తీసుకెళ్తారా, ఒక మగ్గు తీసుకెళ్తారా, బిందె తీసుకెళ్తారా, వాటర్ ట్యాంక్ తీసుకెళ్తారా, పైప్ లైన్ వేసుకుంటారా, అది మీ చేతిలో ఉంది, మీ ఇష్టం అదిగా. కాబట్టి ఎల్ఐసి ఏజెన్సీ అనేది అతి అద్భుతమైనటువంటి ప్రొఫెషన్. ఇది ఇంతకన్నా అద్భుతమైన ప్రొఫెషన్ నాకు తెలిసి ఏది ఉండకపోవచ్చు. మనకు తీరిక సమయాల్లో పనిచేసుకుంటాం. మనకు ఎంత డబ్బు కావాలన్నా అన్లిమిటెడ్గా సంపాదించుకునే సోర్సు ఈ యొక్క సంస్థలో ఉన్నది. ఒక్కసారి గమనించండి. ఈ యొక్క మహాతల్లి ఒడిలో మనం ఉన్నాం. అమ్మవారి యొక్క ఆశీస్సులు మనకు ఎప్పుడు ఉంటాయి. ఎల్ఐసి తల్లి అమ్మవారి యొక్క ఆశీస్సులు మనకు ఉంటాయి. మనకు తగినటువంటి బిజినెస్ మనం తీసుకురాగలిగితే, మనకు ఎంత శక్తి ఉందో ఆ శక్తి వంచన లేకుండా ఆ శక్తి మేరకు మనం బిజినెస్ చేసినట్టయితే మీరు హ్యాపీగా ఉంటారు, మీ కుటుంబాలు హ్యాపీగా ఉంటాయి. మీరు తరతరాలు తిన్నా తరగని ఆస్తులు సంపాదించుకున్నటువంటి ఆర్థిక వసతులు మనకు ఎల్ఐసి అమ్మవారు మనకు అందిస్తుంది. ఒక్కసారి గమనించండి. మీరు పాలసీ ఏజెన్సీ అనేది మీరు ఇందులోకి రావటం గొప్ప అదృష్టంగా, వరంలాగా భావించాలి. ఏ జన్మలో చేసుకున్న పుణ్యకార్యమో ఈ జన్మలో ఈ ప్రొఫెషన్లోకి వచ్చాము. ఈ ప్రొఫెషన్ మనమే బాసు. మన పైన ఎవరు బాసిజం చేయరు. మీరు ఎంత కష్టపడితే అంత ఇన్కమ్ మీకు జనరేట్ అవుతుంటుంది. మీరు ఏ ప్రొఫెషన్లో పోయినా మీకు ఒక సెలవు కావాలన్నా, ఏదైనా ఫంక్షన్ ఉన్నా, ఏదైనా సెలవు పెట్టుకోవాలంటే మీ ఆఫీసరు అనుమతి ఇస్తేనే మీరు తీసుకోగలుగుతారు, వెళ్ళగలుగుతారు. అట్లా కొన్ని రెస్ట్రిక్షన్స్తో పనిచేస్తుంటారు. మీరు ఒక్కసారి ఏ ప్రొఫెషన్లో ఉన్న వ్యక్తులను పోయి అడగండి, మీరు ఎంతవరకు హ్యాపీగా ఉన్నారు మీ ప్రొఫెషన్ గురించి అంటే ఎవరు హ్యాపీగా ఉన్నామని చెప్పలేరు. కానీ మన ఏజెంట్ని అడిగి చూడండి ఒక్కసారి. మనకు ఎన్నో అద్భుతమైన టూర్లు ఉంటాయి ప్రతి నెలలో.
మనకు టూర్లకు పంపిస్తుంది, మనం వెళ్తా అంటే కార్ ఇస్తుంది అడ్వాన్స్ రూపంలో, మనం ఉండటానికి ఇల్లు ఇస్తుంది, మనకు గిఫ్ట్ ఆర్టికల్స్ ఇస్తుంది. ఎల్ఐసి అమ్మవారు ఇచ్చినటువంటి ఈ యొక్క అద్భుతమైన వరాలు ఏ ప్రొఫెషన్ కూడా మనకు ఇవ్వలేదు. అదొకటి. జీవితంలో మనం పైకి ఎదగాలి అని చెప్పేసి ఒక లక్ష్యం పెట్టుకున్నప్పుడు ఆ లక్ష్యాన్ని ఎట్లా చేరుకోవాలి, ఏ మార్గంలో చేరుకోవాలి అనేది ఒక్కసారి ఆలోచించండి. మనం లక్ష్యం లేకపోతే మనం ముందుకు వెళ్ళలేము. ఏదో జనాలు ఏజెన్సీ తీసుకున్నారు చేస్తున్నారు, నేను కూడా తీసుకున్నా చేస్తున్నా అంటే ఏమీ ఉపయోగం లేదు. ఏమైనా ఉపయోగం ఉందా? నువ్వు ఒక టార్గెట్ పెట్టుకోవాలి. నేను 5 సంవత్సరాల్లో ఈ యొక్క క్లబ్ మెంబర్ కావాలి, ఒక సీఎం క్లబ్ మెంబరా, జెడం క్లబ్ మెంబరా కావాలి, లేదా నేను ఒక 5 సంవత్సరాల్లో ఇక ఇల్లు కొనుక్కోవాలి సూర్యాపేటలో, లేకపోతే నా అనుకున్నటువంటి నా యొక్క ప్రాంతంలో, లేక 5 సంవత్సరాల్లో నేను ఈ యొక్క కారు కొనుక్కోవాలి. ఇట్లా నీకంటూ ఒక లక్ష్యం ఏర్పాటు చేసుకో. నువ్వు కష్టపడేది నీ వయసు 50 ఏళ్ళు వచ్చేంతవరకే కష్టపడగలుగుతావు. ఈ రోజు ఉన్నటువంటి ఈ యొక్క సమాజంలో మనం తీసుకున్నటువంటి ఈ యొక్క డైట్ వల్ల, ఈ పొల్యూటెడ్, ఈ కెమికల్స్తో పడినటువంటి ఈ ఫుడ్ తీసుకోవడం వల్ల మనిషి ఆరోగ్యం కూడా రోజు రోజుకు క్షీణించిపోతుంది, మానసిక ఒత్తిడి పెరిగిపోతుంది. ఇలాంటి సమాజంలో రిటైర్మెంట్ అనేది మనిషికి తొందరగా వస్తుంది. మీరు ఎంత కష్టపడ్డా 10 సంవత్సరాలే. ఈ 10 సంవత్సరాలు ఒక పెద్ద గోల్ పెట్టుకోండి. జీవితంలో నేను ఒక 3 కోట్లు సంపాదించుకోవాలి, లేదా 4 కోట్లు సంపాదించాలి. ఈ 4 కోట్లు 3 కోట్లు సంపాదించాలంటే నేను ప్రతి సంవత్సరం ఎంత వ్యాపారం చేయాలి, ఒక సంవత్సరంలో ఎంత వ్యాపారం చేయాలన్నా దాన్ని డివైడ్ చేసుకోండి. నెలకి ఎంత వ్యాపారం చేయాలి, నెలని మళ్ళీ డివైడ్ చేసుకుంటే వారానికి ఎంత వ్యాపారం చేయాలి అనేది డివైడ్ చేసుకొని మీరు దానికోసం ప్రయత్నం చేయండి. జీవితం అనేది చాలా అద్భుతమైంది, కాలం చాలా విలువైంది, కాలం చాలా తక్కువ ఉన్నది. ప్రతి నిమిషం మన ఎదుగుదల కోసం, మన ఆర్థిక అభివృద్ధి కోసం మీరు పాటుపడండి. మీరు ప్రతి క్షణాన్ని డబ్బులుగా ఎలా మరల్చుకోవాలి, మీరు బంధువులని, దోస్తులని, ఈ యొక్క ప్రపంచమే మన యొక్క సరిహద్దు. మీ మిత్రులు ఏ దేశంలో ఉన్నా మనం బిజినెస్ తెచ్చుకోవచ్చు, ఓన్లీ మన ఏరియానే కాదు. చాలామంది నన్ను అడుగుతున్నారు, ఏమని, మా ఊళ్ళో వేరే ఏజెంట్లు ఉన్నారు, మొత్తం అంతా పాలసీలన్నీ ఆయనే చేసిండు, బిజినెస్ మొత్తం ఆయనకే పోయింది అంటే, ఒక ఊరు కాదు, ఒక మండలం కాదు, ఒక జిల్లా కాదు, ఒక రాష్ట్రం కాదు, ఒక దేశం కాదు, ప్రపంచమే మన బిజినెస్ ఇచ్చేటువంటి అద్భుతమైనటువంటి అవకాశాలు ఇస్తున్నది. ఏ ఏరియా అయినా మనం పోవచ్చు, ఎక్కడైనా బిజినెస్ చేసుకోవచ్చు. మనం ఒక ఏరియాకు స్టిక్ అని కావద్దు. మీలో టాలెంట్, మీలో కసి, మీలో పట్టుదల మిమ్మల్ని ఎంత దూరమైనా తీసుకెళ్తుంది. సంపాదించాలనే తపన ఉన్నప్పుడు మీరు ఎట్లయినా బిజినెస్ చేస్తారు, మీ యొక్క లక్ష్యాన్ని చేరుకోవడం కోసం ప్రయత్నం చేస్తారు. మీలో ఆ బర్నింగ్ డిజైర్ లేకపోతే మీరు జీవితంలో ఏది సాధించలేరు. చివరికి మీ ఇంట్లోతో కూడా మీరు అవమానించబడతారు. ఒక్కసారి గమనించు మిత్రులు, మీరు వ్యాపారం మంచిగా చేయండి. ఉన్నటువంటి మీ రిటైర్మెంట్ ఏజ్ ముందే డిసైడ్ చేసుకోండి. ఈ రిటైర్మెంట్ ఏజ్ నేను ఎన్ని సంవత్సరాలు పనిచేయాలి, ఎన్ని సంవత్సరాలు పనిచేస్తే నాకు ఎంత ఆదాయం కావాలని మీరు ఒక గోల్ పెట్టుకోండి. ఆ గోల్ కోసం ప్రయత్నం చేయండి. మీరంతా అదృష్టవంతులు. ఎల్ఐసి అమ్మవారి ఒడిలోకి వచ్చినారు, మీరు అంతా అదృష్టవంతులు. కాబట్టి ఒక్కసారి గమనించండి, మీ లక్ష్యం పెట్టుకోండి, లక్ష్యం కోసం ప్రయత్నం చేయండి. కేవలం 10 సంవత్సరాల్లో మనం ఒక 4-5 కోట్లు సంపాదించాలని ఒక గోల్ కోసం మీరు ప్రయత్నం చేయండి. ఆ గోల్ని చిన్న చిన్న భాగాలుగా డివైడ్ చేసుకోండి. దానికోసం ప్రతిరోజు కష్టపడండి. డియర్ ఫ్రెండ్స్, కనీసం రోజుకి 10 గంటలు కష్టపడితేనే మన ఎదుగుదలకు మనం దోహదం చేసుకున్నట్టు, మన ఎదుగుదలకు మనం పోరాటం చేస్తున్నట్టు. నీకంటూ ఒక లక్ష్యం, నీకంటూ ఒక పని. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకోబోయే వరకు నువ్వు ఆ రోజులో ఎంత కష్టపడ్డావు, ఎన్ని పాలసీలు తీసుకువచ్చావు, ఎంత బిజినెస్ చేశావు, ఆ రోజు నువ్వు ఎంత సంపాదించావు అనేది ఒక్కసారి అనలైజ్ చేసుకో. ప్రతి నిమిషం, ప్రతి గంట, ప్రతి సెకండు విలువైంది మన జీవితానికి. ఒక్క గంట మనం వేస్ట్ చేస్తే తిరిగి రాదు. మన జీవితంలో, మన ఆయుష్లో కూడా ఒక గంట తరిగిపోతుంది. నీకున్న లక్ష్యం పెద్దది, కానీ ఆ లక్ష్యం కోసం నువ్వు ప్రయత్నం చేయట్లేదు. ఏం లాభం? ఏం సాధించావని? ఇప్పటి వరకు గతాన్ని మర్చిపో. ఇప్పటి నుంచైనా నువ్వు రియలైజ్గా, ఇప్పటి నుంచి నీ గురించి నువ్వే ఆలోచించుకోవాలి, నీ ఎదుగుదలకు నువ్వే బాట వేసుకోవాలి, నీ లక్ష్యాన్ని నువ్వే నిర్ణయించుకోవాలి, నీ లక్ష్యం కోసం నువ్వు ఎట్లా పోరాటం చేయాలో నువ్వే నిర్ణయించుకోవాలి. ఈ లక్ష్య సాధనలో ఎన్నో అలుపు గెలుపు పోరాటాలు ఎన్నో ఉంటాయి, ఎన్నో అలసట ఉంటుంది, ఎన్నో అవమానాలు ఉంటాయి.
ఆ, ఎన్నో చీత్కారాలు ఉంటాయి. అయినప్పటికీ నీ యొక్క లక్ష్యాన్ని మరవకూడదు. ఎంతోమంది అవమానించే వాళ్ళు ఉంటారు, ఎంతోమంది నీ గురించి చెడుగా మాట్లాడే వాళ్ళు ఉంటారు, నిన్ను తక్కువ అంచనా వేసే వాళ్ళు ఉంటారు. నువ్వు చిరునవ్వుతో చూస్తూ విని వెళ్ళిపో, అంతేగాని ఎవరిని మాట అనకు. నీ లక్ష్యం నువ్వు ఎప్పుడైతే చేరుకుంటావో ఆ లక్ష్యమే మిగతా వాళ్ళకు గుణపాఠాలు అయ్యి వాళ్ళకు చెప్తుంటుంది అన్నమాట. పాఠాలు గుణపాఠాలు అయ్యే చెప్తుంది. నువ్వేం మాట్లాడాల్సిన అవసరం లేదు. నీ సక్సెస్ అయ్యి వాళ్ళకు పెద్ద ఏమంటారు చెంప చెల్లు అనిపిస్తుంది. నీ సక్సెస్, నీ విజయం అనేది ఒక్కసారి మిత్రుల నువ్వు విజయాన్ని చేరుకొని చూడు. అది ఇచ్చే సంతోషం, అది ఇచ్చే ఆనందం, మానసిక ఆనందం, అది పరమానందం మనం మాటల్లో చెప్పలేము. నీ విజయం కోసం ప్రయత్నం చేయి. నీ జీవితంలో నువ్వు సాధించింది కొంతే, సాధించవలసింది ఇంకెంతో ఉంది. నిర్లక్ష్యం చేయకు, సమయాన్ని వృధా చేయకు. కాలం చాలా విలువైంది మిత్రురాలా, చాలా విలువైంది. ఈ విలువైన సమయాన్ని ఒక్కొక్క నిమిషం నీ యొక్క జీవితానికి ఒక్కొక్క అడుగు పడేటట్టు ఉండాలి. నీ జీవితంలో సక్సెస్ కావడం కోసం మనం టైంపాస్ కబుర్లు, టైంపాస్ సెల్ ఫోన్లు చూసుడు, రీల్స్ చూసుడు, టైం వేస్ట్ మాటలు, ఈ మాటలు మాట్లాడకండి. ఎక్కువగా ఎక్కడ కాలాన్ని వృధా చేయకండి. ఒక్క నిమిషం వేస్ట్ చేస్తే ఆ నిమిషానికి నువ్వు ఎంతో ఆర్థికంగా లాస్ అవుతావు. కాబట్టి గమనించండి మిత్రులారా, జీవితం విలువైంది. మనం సంపాదించవలసింది ఇంకా చాలా ఉంది, సంపాదించి చాలా తక్కువ. ఉన్న దాంట్లో తృప్తిగా లేము, ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ ఉన్నాం. మన జీవితం ఇంతేనా? మనం ఇక్కడే ఆగిపోవాలా? మన జీవితాన్ని మనం మెరుగుపరచుకోలేమా? గమనించండి, మీ జీవితం మీ చేతుల్లో ఉంది. ఒక మహానుభావుడు చెప్పిండు, ఏమని చెప్పాడు? మనం పేదవానిగా పుట్టడం మన తప్పు కాదు, పేదవానిగా చనిపోవడం మాత్రం మన తప్పు. అంటే పేదవానిగా ఎందుకు చనిపోతాం అంటే మనం కష్టపడక, మనం అసమర్థత, మనకు ఒక లక్ష్యం లేక, మన జీవితంలో మనం ఏది సాధించాలో తెలియక మన టైం వేస్ట్ చేసుకొని పేదవానిగా మారిపోయి, పేదవానిగా చనిపోయి ఆ కుటుంబ సభ్యులతోనే చీత్కారాలు కొట్టించుకునే పరిస్థితి ఏర్పడుతుంది. అది చాలా దరిద్రం మిత్రులాల, చాలా ఘోరం అది. మనం లక్ష్యాన్ని చేరుకోవడం కసిగా పనిచేయాలి, పట్టుదలతో పనిచేయాలి, ఒక ప్లాన్తో పనిచేయాలి. మన లక్ష్యాన్ని చేరుకోవడం కోసం నిత్యం శ్రమిస్తూనే ఉండాలి. ఏమరపాటుగా మనం విశ్రాంతి అసలు తీసుకోకూడదు. నీకు వీలైతే 10 గంటల పని చేయి, 12 గంటల పని చేయి, 15 గంటల పని చేయి నీ లక్ష్యాన్ని చేరుకోవడం కోసం. ఉన్న సమయం చాలా తక్కువ, నువ్వు సంపాదించవలసినది చాలా ఎక్కువ ఉంది, నీ టార్గెట్ చాలా ఎక్కువ ఉంది. ఏం చేస్తున్నావు ఇట్లా ఇంటికాడ ఖాళీ కూర్చొని? నీకు ప్లానింగ్ ఉందా? ప్రాస్పెక్ట్ లిస్ట్ ఉందా? నీకు మోమాట ఎందుకు? నీకు మోమాటాన్ని వదులుకోకపోతే నువ్వు లాస్ అయ్యేది నువ్వే. నువ్వు చేస్తున్నది అద్భుతమైన ప్రొఫెషన్, నువ్వు అవతల వాళ్ళకు చాలా మేలు చేస్తున్నావు. బై ఫోర్స్ ఇచ్చినా కానీ ఒక పాలసీ వాళ్ళ ఇంట్లో వాళ్ళ కుటుంబాన్ని ఆదుకుంటావు. ఇంత తెలిసి కూడా నీ మోమాటాన్ని నీ దగ్గర పెట్టుకొని నీ జీవితాన్ని లాస్ అవుతూ ఆగమైపోతున్నావు. నీ ఎదుగుదలను నువ్వే స్పాయిల్ చేసుకుంటున్నావు. ఇది ఎంతవరకు కరెక్ట్ చెప్పు? కాబట్టి ఫ్రెండ్స్, బాగా కష్టపడండి, ప్లాన్ ప్రకారం కష్టపడండి, లక్ష్యాన్ని చేరుకోండి. జీవితంలో ఉన్నత స్థానంలో ఉండాలి. నీకంటూ గొప్ప అద్భుతమైన నీ కలల మేడలు నువ్వు సృష్టించుకోవాలి. నీ కలల కారు నువ్వు కొనుక్కోవాలి. నీ కలల ప్రపంచాన్ని నువ్వు రీచ్ కావాలి. దానికోసం కష్టపడు, హార్డ్ వర్క్ చేయి, స్మార్ట్ వర్క్ చేయి, నిత్యం సబ్జెక్టు నేర్చుకో, బిజినెస్ గురించి నేర్చుకో, కొత్త పాఠాలు నేర్చుకో, జీవిత పాఠాలు తెలుసుకో, నీ లక్ష్యాన్ని చేరుకో. కానీ టైం వేస్ట్ చేయకు. టైం వేస్ట్ చేస్తే నీ జీవితంలో నువ్వు ఆగమైపోతున్నట్టే మిత్రులారా. కాబట్టి నువ్వు హ్యాపీగా ఉండాలంటే ఈరోజు నువ్వు కష్టపడాలి. నీ రిటైర్మెంట్ మొత్తం, ఆ జీవితం మొత్తం హ్యాపీగా ఉండాలంటే మంచి హార్డ్ వర్క్ చేసి ఉన్నత స్థానాన్ని చేరుకొని, నీ లక్ష్యం చేరుకొని నువ్వు 10 మందికి మార్గాన్ని చూపే వ్యక్తిలాగా తయారు కావాలి. మళ్ళీ చెప్తున్నా, జీవితం చాలా చిన్నది, మన గోలు చాలా పెద్దది. మనం హ్యాపీగా ఉండాలంటే కాబట్టి ఈ గోలు నువ్వు రీచ్ కావడం కోసం ప్రతి క్షణం నువ్వు కష్టపడుతూ, ప్రతి క్షణం స్మార్ట్ వర్క్, హార్డ్ వర్క్ చేసుకుంటూ, ప్రతి క్షణం నీ మైండ్కు పదును పెడుతూ, ఎవరిని ఎలా కలవాలి, ఏ రకంగా మోటివేట్ చేయాలి, ఏ రకంగా కుటుంబాన్ని నువ్వు ఆదుకోవాలి, ఏ రకంగా కుటుంబంలో మంచి ఇన్సూరెన్స్ కవరేజ్ ఇచ్చేసి హెల్త్ పాలసీల పరంగా, లైఫ్ ఇన్సూరెన్స్ పరంగా ఆ కుటుంబాన్ని ఏ రకంగా నిలబెట్టాలి,
నువ్వు ఏ రకంగా డెవలప్ కావాలి అనేది ఆలోచించు. టైం వేస్ట్ చేయకు ఫ్రెండ్స్. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ సక్సెస్.